వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ డే ఇన్ ఊటీ. మేఘాలు చూశారు కదా, రూమ్ బయట నుంచి చూస్తుంటే ఎంత బాగా అనిపించిందో, అక్కడే ఉండిపోవాలనిపించింది. ట్రిప్ మొత్తంలో మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ అంటే ఊటీ అనే చెప్పుకోవచ్చు. ఇంకా ఈరోజైతే కొంచెం ప్లాన్స్ అటు ఇటు అయ్యాయి, అదేంటో వీడియోలో చూడండి. ఇంకా మేము ఫస్ట్ రోజ్ గార్డెన్కి వచ్చాము. ఇవన్నీ మన ఊర్లో ఉండే రోజ్ ఫ్లవర్స్ ఫ్రెండ్స్. దీనికోసం మళ్ళీ గార్డెన్ పెట్టారు. ఇక్కడ అంత డిఫరెన్స్ ఏం లేవు, కానీ అన్నీ ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి బాగున్నాయి. ఈ రోజ్ గార్డెన్ సమ్మర్లో చూడాల్సిన ప్లేస్. అప్పుడైతే ఎక్కువ ఫ్లవర్స్ ఉంటాయంట, ఫ్లవర్ షో ఉంటుందని చెప్పారు. రెండు తీసుకోమన్నాగా బ్రో, ఇంకోటి తీసుకోండిరా. ఎట్లా అవుతాం? ఎంతది? ఓకే, తడుద్దాం. విన్నారు కదా, అది మ్యాటర్. 400 పెట్టి గొడుగు కొనొద్దంట. ఇప్పుడైతే మేము డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్కి వచ్చాము. ఇవన్నీ టీ తోటలే ఉన్నాయి. డాల్ఫిన్ నోస్ వ్యూ పాయింట్ అంత రికమెండెడ్ ఏం కాదు, అంటే అంత వెరైటీగా ఏం లేదు, హిల్లీ ఏరియానే మొత్తం కదా. కాకపోతే ఆ ఎడ్జ్లో నుంచి ఫొటోస్ తీసుకుని పెడుతున్నారు అంతే. ఆ ఏరియా మొత్తం అట్లనే ఉండిద్ది. ఒక 4-5 డేస్ ట్రావెల్ చేసిన వాళ్ళకైతే ఇది అంతేం ఎక్కదనమాట. ఇంకా మాకు దీనికంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఒక రోడ్డు దగ్గర ఆగాము. ఆ ప్లేస్ చాలా నచ్చింది. ఆ రోజు మేము మెయిన్గా చూడాలనుకున్నది దొడ్డబెట్ట పీక్. అక్కడైతే టెలిస్కోప్ వ్యూ అవన్నీ ఉన్నాయన్నారు, కానీ మేము వెళ్ళేసరికి అది 5కే క్లోజ్ అయిపోతుందంట. సో మమ్మల్ని అలో చేయలేదు. ఈ ప్లేస్ దగ్గర ఆగాము. పైనుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టూ అంతా చినుకులు పడుతున్నాయి. ఒక్క ప్లేస్ మాత్రమే ఎండ్ వచ్చింది, అది నేను తీసాను ఫోటో. ఇంకా నెక్స్ట్ డేనే ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ మాది. మేము ఒక సాంగ్ రిలీజ్ చేసాము, అది ముందు చూసుకుంటున్నాం అనమాట. ఈ లోపు మనకు ఫుడ్ కూడా వచ్చేసింది. మ్యారేజ్ డే వీడియో మాత్రం సపరేట్గా చేశాను. ఇది ఆ నెక్స్ట్ డే వీడియో, లాస్ట్ డే ఇన్ ద ట్రిప్ అనమాట. అస్సలు ఆ రూమ్ అయితే చాలా బాగుంది. ఆ వ్యూ, ఆ రూమ్ అద్దరిపోయింది అంతే. ఈ రూమ్ వీడియో, స్టే డీటెయిల్స్ అన్నీ నేను పెళ్లి రోజు వీడియోలోనే యాడ్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ వీడియో కూడా చూడండి. కూర్గ్లో అంతేం లేదు గైస్, కానీ మైసూరు, ఊటీ అయితే చాలా బాగుంది ప్లేస్. అన్నీ చాలా బాగున్నాయి, ఎటు చూసినా మేఘాలే కనిపిస్తున్నాయి. ఇక్కడ మేము రిటర్న్ వచ్చేటప్పుడు దారిలో మనకి 6th మైల్, 9th మైల్, 7th మైల్ ఇవన్నీ ఉంటాయి. మేము ఇది 6th మైల్ అనుకున్నాము, కానీ ఇది ట్రీ పార్క్ అంట. ఇది కూడా చాలా ఫేమస్ ప్లేస్, పైన్ ట్రీస్ ఉంటాయి. ఇక్కడ కూడా చాలా మంది ఆగి పిక్చర్స్ తీసుకుంటారు. ఇదే 9th మైల్, అవన్నీ మనకు దారిలోనే కనిపిస్తాయి, కానీ మేము ఎక్కడ దిగలేదు. చాలా మూవీస్లో షూటింగ్ జరిగిన ప్లేసెస్ అంట ఇవి. ఆ రోడ్లన్నీ వంకర వంకరగా ఉండేసరికి వామిటింగ్ కూడా అయ్యింది. ట్రిప్ మొత్తంలో ఇదే వామిటింగ్ అవడం. ఇక్కడి నుంచి అయితే మనకి ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయిపోయింది. మన ఏనుగు కనిపించింది, ఆకులన్నీ పట్టుకొని వెళ్తుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఏనుగులు ఇట్లా ఆకులు పట్టుకొని వెళ్తాయని. అక్కడ వెహికల్స్ ఏమీ ఆపకూడదు. ఈ రోడ్డు పక్కన అయితే ఈ జింకలు ఇవన్నీ, మన ఊర్లో మేకలు, గొర్రెలు తిరుగుతాయి కదా, అట్లనే తిరుగుతున్నాయి. ఎంత హ్యాపీ అనిపించిందో అట్లన్నిటిని అలా చూస్తుంటే. వెహికల్స్ ఏమన్నా ఆపుతుంటే అవి భయపడి పారిపోతున్నాయి. మేము ఒకసారి ఆపి ట్రై చేసాం కూడా. హైదరాబాద్ రావడానికి ఏదైనా సరే ఫస్ట్ మైసూర్ వెళ్ళాల్సిందే. మేము ఇక్కడ ఊటీ నుంచి మైసూర్ వెళ్ళే రోడ్డు మొత్తం ఇలానే ఉంది. మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియానే, చాలా బాగుంది. ఇక్కడ దూరంగా 2 ఏనుగులు కనిపించాయి. నైట్ టైం ట్రావెల్కి అయితే అంత సేఫ్ కాదు. వైల్డ్ యానిమల్స్ కూడా తిరుగుతాయి కదా, పులులు, సింహాలు అవన్నీ మేబీ రోడ్డుకు వస్తాయి అనుకుంటా. ఏది కనిపిస్తుందా రికార్డ్ చేయాలని చెప్పి ఫోన్ రెడీగా పెట్టుకుని కూర్చున్నాం. ఈ లోపు మనకి నెమలి కనిపించింది. నెమలైతే ఒకటి కాదు 2-3 కనిపించాయి. మేము టైగర్ కానీ, సింహం కానీ కనిపించేద్దేమోనని చాలా వెయిట్ చేసాము, కానీ కనిపించలేదు. అక్కడ దారంతా లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మొత్తం జింకలే కనిపిస్తున్నాయి. ఎవరైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా సఫారీ ట్రై చేయండి. ఈ రూట్లో వెళ్ళడానికి ట్రై చేయండి. డే టైము చాలా అంటే చాలా బాగుండిద్ది. జూ కంటే ఇది చాలా బాగుంది అసలు.
మైసూర్ వచ్చేసిన తర్వాత కస్తూరి నివాస్ అని ఒక హోటల్ కనిపిస్తే అక్కడ ఆగి ఫుడ్ తిన్నాము. ఓకేగా ఉంది అంతే. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి ఒక సర్ప్రైజ్ జరిగింది మేము ఇంటికి రాగానే. అదేంటనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్.